హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సత్యకు కండిషన్ పెట్టిన దేవమ్మ ఇదంతా అలా జరిగింది. మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా సత్య అయితే పువ్వులు తీసుకుని దేవుని పూజ చేయడానికి వెళ్తూ ఉంటుంది. అదే టైంలో దేవమ్మ అడ్డుపడి సత్యసరిగా ఉన్న ఫ్లవర్స్ అన్ని కింద పడేస్తుంది. దీంతో సత్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని దేవమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. పూజ చేద్దామని వెళ్తున్నాను అత్తయ్య అని సత్య అంటుంది. ఇప్పటికే ఇల్లు అపవిత్రం చేశావు, ఆ పూజ గది కూడా ఇప్పుడు అపవిత్రం చేయడానికి వెళ్తున్నావా అని దేవమ్మ అయితే అడుగుతుంటుంది. ఆ మాటకు సత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. నువ్వు నీ పవిత్రతను నిరూపించుకునే తప్పని నా గదిలోకి వెళ్ళనివ్వను అని దేవమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇంతలో బామ్మ నువ్వు అసలు ఏం చెప్పదలుచుకున్నావో కరెక్ట్ గా సూటిగా చెప్పు అని అంటూ ఉంటుంది. తన మీద పడిన ఏదైనా నిజం కాదు అని తను నిరూపించుకోవాలి, తన పవిత్రమైనదని నిరూపించుకోవాలి. అలా నిరూపించుకున్న తర్వాతనే అమ్మవారికి బోనం తీయాలి అని దేవమ్మ అయితే అంటూ ఉంటుంది. పవిత్రంగా లేని వారు బోనాలు ఎత్తి అమ్మవారికి సమర్పించిన గానీ అమ్మవారు అయితే స్వీకరించారు. కాబట్టి ఖచ్చితంగా సత్య పవిత్రతను నిరూపించుకోవాల్సిందే. ఆ మాటలకు రేణుక అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. అలాగే సత్య కూడా వాళ్ళ అత్తయ్య వైపు అలాగే చూస్తూ ఉంటుంది. నీ పిల్లం తను పవిత్రమైనది నిరూపించుకుంటూనే ఇంట్లో ఉంటుంది అని క్రిష్కి అయితే దేవమ్మ చెప్తూ ఉంటుంది. దీనికి క్రిష్ దేవమ్మ వైపు చూస్తూ ఉంటాడు, ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. నేను చెప్పిన మట్ట కట్టుబడి ఉంటేనే ఈ ఇంట్లో ఉంటావు, లేకపోతే ఈ స్థానం కూడా నీకు ఉండదు అని దేవమ్మ అయితే అంటూ ఉంటుంది. దేవమ్మ మాటలకు సత్య అయితే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. అందరి దగ్గర మాట పడాల్సిన అవసరం తనకు లేదు అనుకుంటే ఆ నిజమేంటో నిరూపించమని చెప్పండి అని దేవమ్మ అయితే అంటూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.